బంగ్లాదేశ్ వాళ్ళ వ్యవహారాలు ఎట్లా ఉంటాయి అంటే నిజం కంటే కూడా అబద్ధ ప్రచారాలు చేయడాలు ఎక్కువ ఉంటాయి. చివరికి ఇప్పుడు ఆ బీఎన్పీ పార్టీ అధికారంలోకి వచ్చాక భారత్‌తో సంబంధాలు నిదానంగా తెంచుకొని పాకిస్తాన్‌తో సంబంధాలు నిదానంగా పెంచుకుంటుంది. ఏ పాకిస్తాన్ నుంచి విడిపోయిందో, ఏ పాకిస్తానోళ్ళు కుక్కలను చూసినట్టు చూస్తే, కుక్కలను కొట్టినట్టు కొడితే, పందుల్ని చూసినట్టు చూస్తే, పారిపోయి భారతదేశంలోకి వస్తుంటే మీరందరూ వస్తే మా దేశానికి బారనరాని అని వాళ్ళ కోసం దేశం తీసిస్తే, ఆ తీసిచ్చిన పాపానికి రోజు మన దేశంలోనే బడి తిన్నారు ఇన్నాళ్ళు. ఇప్పుడు మనం బెంగాల్ నుంచి వెనక్కి పంపిస్తుంటే చచ్చిపోతున్నారు. ఇంకో పక్కన వాళ్ళకి సంబంధించిన సైన్యము మన దగ్గరే శిక్షణ పొందింది. వాళ్ళ ఐఏఎస్లు, ఐపీఎస్లు మన దగ్గరే శిక్షణ పొందారు ఇన్ని దశాబ్దాలకు. ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళ చేత శిక్షణ తీసుకుంటోంది. ఉగ్రవాదంలో శిక్షణ ఇప్పితే సరిపోతుంది వాళ్ళకి. ఇప్పుడు బంగ్లాదేశ్ మరొకటి పాకిస్తాన్ దగ్గర నుంచి చైనాకి సంబంధించిన JF-17లు కొంటదట. JF-17లను మనం ఉడత ఊపుల్లా కొట్టవతలు పడేసాం. అది పాకిస్తాన్కి భారం అయ్యింది. ఇప్పుడు బంగ్లాదేశ్ ఆ డబ్బులు ఇచ్చి అది కొనుక్కుంటుంది అనమాట. ఇది దాని దరిద్రం.